సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం పరిధిలో గల సర్వే నెంబర్ 261లోని 580 ఎకరాలలో 6 గాలం పంటలు పండి రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పచ్చని భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ అంగట్లో కూరగాయల్లాగా అమ్మకాలు చేపడుతుందని, రైతు వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోలేకపోతే ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపడతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి అన్నారం పరిధిలోని సర్వే నంబర్ 261 గల వ్యవసాయ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అన్నారం భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ ను ముట్టడించడంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గజం భూమిని సైతం కోల్పోవనివ్వమని భరోసా అందించారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సంజీవరెడ్డి, కిషన్ మురళి, రాధికా రాజు, మాజీ ఎంపీ విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు రుక్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరహరి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మీరు వాళ్ళకి బెండ్ అయ్యి మీరు పోతే మీ ఇష్టం. కష్టపడి 15-20 మంది మిగిలిరు. రాగు బాయ్ చెప్పని రాగు మొత్తం 117 31 వచ్చింది. 31 వచ్చి 86 బ్యాలెన్స్ ఉంది. 31 కూడా 86 ఇచ్చినాం కదా. లేదు ప్రిపేర్ చేసి 81 ప్రిపేర్ చేశాక అన్ని కలెక్టర్ అప్రూవర్ అని వచ్చింది. మొన్న నిర్మాణం చేంజ్ రెవెన్యూ సదస్సు అయింది కదా, రెవెన్యూ సదస్సు పంచాయతీ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ రాకున్నాయి కలెక్టర్ అప్రూవల్. అది ప్రోగ్రామ్ అయిపోయింది, అన్నకి సిస్టమ్ వస్తుంది. ఈ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పు అన్న. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 81 ప్రపోజల్ చేసి 81 పంపించాం. మన సర్వే చేసి అయితే దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ అయ్యారు. ఇక్కడ కాదు ఇక్కడ బాధ కాదు. ఒకటి ఇప్పుడు 261 అనేది ఎంఆర్ఓ లెక్క ప్రకారం 48-9 600 ఎకరాలు తక్కువ. ఆయన 600 ఎకరాల ఎక్సర్విస్మెంట్ ఎంత మాత్రం రైతు ఉండాలి. 70 ఎకరాలు